అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు కూల్చివేతలకు పాల్పడ్డ గత జగన్ సర్కార్ ఫార్ములా ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ పై కూడా అప్లై అవుతుందా? గతంలో కేరళలో పర్యావరణానికి విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కూల్చివేసిన ఉదంతం మీకు గుర్తుందా? రుషికొండ ప్యాలెస్ విషయంలోనూ అదే నిజమవుతుందా? దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు చట్టాలు అన్ని చోట్ల ఒకేలా ఉన్నప్పుడు రుషికొండ ప్యాలెస్ విషయంలోనూ ఎందుకు అమలు కాకూడదు? మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఇదే అంశాన్ని గుర్తు చేస్తూ కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పు శాఖ కార్యదర్శి లీనా నందన్ కు రాసిన లేఖలో ఇంకా ఏ అంశాలు జోడించారు తెలుసుకోవాలనుందా? విశాఖ వచ్చే పర్యాటకులు రుషికొండను సందర్శించకుండా తమ యాత్రను ముగించుకోరు. అది ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు వచ్చిన వారంతా రుషికొండపై జరిగిన అక్రమ నిర్మాణాలు, విలాసవంతమైన భవనాలపైనే చర్చించుకుంటున్నారు. వందల కోట్లు విలువ చేసే ధనాన్ని వెచ్చించి నిర్మించిన భవనాలను ఎలా ఉపయోగించాలో తెలియని పరిస్థితులు ఒకవైపు ఉంటే, మరోవైపు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపి వాటిని నిర్దాక్షిణ్యంగానైనా తొలగించాలనే ఒక వాదన అయితే వినిపిస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు రాసిన లేఖ ఇప్పుడు సర్వత్రా సంచలనం రేపుతోంది. అదేంటో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూ రుషికొండకు గుండె కొట్టించి విలాసవంతమైన భవనాలను మొండిగా నిర్మించింది జగన్ సర్కార్. పర్యావరణ అటవీ సిఆర్జెడ్ అనుమతుల కోసం పూర్తిగా తప్పుడు నివేదికలను కేంద్రానికి సమర్పించి నయవంచనకు పాల్పడింది. పచ్చటి కొండను తవ్వి చదును చేసి చేస్తున్నది అక్రమ నిర్మాణమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొన్నప్పటికీ అక్కడితో ఆగకుండా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. జగన్ సర్కార్ కు అత్యున్నత న్యాయస్థానం సూచించినది ఒకటైతే దాన్ని వక్రీకరించి అక్రమ నిర్మాణాలను పూర్తి చేసి తన వక్రబుద్ధి చాటుకుంది. ఎన్నికల నాటికి భవనాల నిర్మాణం పూర్తి చేసింది. ప్రారంభోత్సవం కూడా చేసి ఏదో ఘనకార్యం చేసినట్లు భుజాలు ఎగరేసింది. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామే కాబట్టి అడిగేవాడు ఎవడిని మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి చివరకు బోర్లా పడింది. 600 కోట్లకు పైగా ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ప్యాలెస్ పై ఇప్పుడు నీలినీడలు అలుముకున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పు శాఖ కార్యదర్శికి రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయ అంశమైంది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన రుషికొండ ఒక పురావస్తు ప్రాశస్త్యం కలిగిన పర్యాటక ప్రదేశం. దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశం ఇది. జగన్ ప్రభుత్వానికి ఇవేమీ పట్టలేదు. భారీ విధ్వంసానికి పాల్పడింది. గతంలో ఇక్కడ కొండపై ఉండే హరిత రిసార్ట్ లో ఉన్న ప్రదేశానికి మించి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ సేకరించి తెచ్చుకున్న అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేసింది. 9.88 ఎకరాలకు లోబడి చేపట్టాల్సిన తవ్వకాలకు గాను 21 ఎకరాల్లో తవ్వేశారు. 4.97 ఎకరాలకు నిర్మాణ అనుమతులు పొందినా కూడా నిర్ధారిత ప్రదేశంలో వాటిని నిర్మించడం లేదు. కోస్తా నియంత్రణ మండలి పరిధిలో ఎలాంటి నిర్మాణాలు ఉండరాదన్నది నిబంధన. కొండను తవ్వి తీసిన మట్టిని తీర ప్రాంతంలో పర్యావరణానికి విరుద్ధంగా డంప్ చేశారు. వీటన్నింటినీ అప్పటి ప్రతిపక్షం కోర్టుకు సమర్పించడంతో అప్పటికప్పుడు జీవీఎంసీ ప్లాన్ అప్రూవల్ కోసం ఆగమేఘాల మీద వెళ్లారు. ప్రభుత్వ రికార్డులో రుషికొండ పోరంబోక్ స్థలమని ఉంది. హైకోర్టులో కేసు ఉండగా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పాత టూరిజం భవనాలు ఉన్న స్థలంలోనే నిర్మాణాలు జరగాలని సుప్రీంకోర్టు పేర్కొన్నప్పటికీ బేఖాతరు చేసింది. రుషికొండను 5 కేంద్ర కమిటీ సభ్యులు పరిశీలించారు. ఎంఓఈఎఫ్ కమిటీ నివేదిక కూడా ఉల్లంఘనలను ధృవీకరించింది. ఎంతో సుందరంగా కనిపించే విశాఖలో రుషికొండ ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇది విశాఖకు ఒక ల్యాండ్ మార్క్ కూడా చెప్పుకోవచ్చు. కానీ దీని రూపురేఖలు మార్చేశారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మనం చూసినట్లయితే విశాలమైన సాగర తీరం, దానికి ఆనుకుని ఉన్న ఎత్తైన కొండలు ఎంతో ఆహ్లాదాన్ని పంచిచ్చేవి పర్యాటకులకు. కానీ ఇప్పుడు ఇదంతా నిషేధిత స్థలంగా మార్చేసింది గత ప్రభుత్వం. భారీ భవంతులు వెలిశాయి, ఏసీ రూములు వెలిశాయి, అలాగే పార్కింగ్ ఏరియా అంటూ కాంక్రీట్ జంగిల్గా ఈ ప్రదేశాన్ని మార్చేసిన పరిస్థితి ఉంది.
మనం చూసినట్లయితే ఇది 3 రాజధానుల పేరుతో గత ప్రభుత్వం ఏదైతే మభ్యపెట్టిందో ఆ పంతాన్ని నెగ్గించుకునేందుకు చివరిదాకా కూడా ఈ భవన నిర్మాణాలను చేపడుతూనే వచ్చింది. హైకోర్టు అనుమతులు ఇవ్వకపోయినా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అక్షంతలు వేసినా సరే బేఖాతరు చేస్తూ నిర్మాణాలను పూర్తి చేసింది. ఎట్టకేలకు ప్రభుత్వం మారింది. లోపల ఏం జరిగిందో కూడా ప్రపంచానికి తెలిసింది. భారీ భవంతులు లోపల ఉన్నాయి. ఒక్కొక్క కమోడ్ ఖరీదు 25 లక్షలు పైమాటే ఉండడంతో ఒక్కసారిగా ప్రజలు విస్తుపోయారు. ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో ఎంతో డబ్బులు వెచ్చిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుని అధికారంలోకి రావాలని చూసిన జగన్ సర్కారుకు చుక్కెదురయ్యింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితుల్లో ఇటువంటి భారీ భవంతులు 100 కోట్లు మొత్తాన్ని ఎలా వెచ్చించారు, ఖజానా నుంచి ఈ మొత్తాన్ని ఎలా బయటకు తీసుకొచ్చి ఈ నిర్మాణాలు చేపట్టారనే ప్రశ్నలు ఇప్పుడు సామాన్యుల్లో కూడా వినిపిస్తోన్న పరిస్థితి ఉంది. రుషికొండను పరిమితికి మించి తవ్వామని ఏపీ టూరిజం శాఖ హైకోర్టులో అఫిడవిట్ కూడా ఇచ్చి ఒప్పుకున్నప్పటికీ అవేమీ లేవని మంత్రులు రోజా, అమర్లు మొండిగా స్టేట్మెంట్లు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2021లో సిఆర్జెడ్ ఆమోదంతో ప్రారంభమైంది. అండ్ ఈరోజు అన్ని పర్మిషన్స్తో ఈరోజు కట్టబడిన 7 బిల్డింగ్లు అన్ని వసతులతో కూడా పూర్తి చేయబడింది. సో జగన్ గారు ఓకే అంటే ప్రభుత్వ కార్యాలయంగా ఇక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాం, లేదంటే టూరిజం రిసార్ట్ గానీ దీన్ని కంటిన్యూ చేస్తాం. ఎన్నికల్లో జగన్ సర్కార్ కు తీవ్ర పరాభవం చవిచూడడంతో కథ అడ్డం తిరిగింది. రుషికొండను కొల్లగొట్టి నిర్మించిన ప్యాలెస్ అసలు స్వరూపం బయటపడింది. ఇది అక్రమ నిర్మాణమని అన్ని రుజువులు ఉండడంతో మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ తాజాగా కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పు శాఖ కార్యదర్శికి ప్యాలెస్ లో అక్రమాలని కూల్చివేయాలంటూ లేఖ రాశారు. కూల్చివేతలంటూ జరిగితే ప్యాలెస్ నిర్మాణానికి చేసిన మొత్తం వ్యయం అప్పట్లో కళ్లు మూసుకొని ప్రతిపాదనలు పంపిన పర్యాటక శాఖ అధికారుల నుంచి అనుమతులు ఇచ్చి బాధ్యులైన పురపాలక, రెవెన్యూ, ఉడా, టౌన్ ప్లానింగ్ అధికారులు తెర వెనుక నుంచి ప్రోత్సహించిన ప్రజా ప్రతినిధుల సొంత జోబుల్లో నుంచి ఆ సొమ్మును ముక్కుపిండి వసూలు చేయాలన్నది నిబంధన. ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక రుషికొండ విషయంలో చేసిన ఉల్లంఘనలను సమర్థించుకోవడానికి ఆపసోపాలు పడ్డారు మాజీ మంత్రి అమర్నాథ్. ఆయన చేసిన వ్యాఖ్యలు అపరిపక్వతను చెప్పకనే చెప్పాయి. రాష్ట్రపతులు, గవర్నర్లు నగరానికి వచ్చినప్పుడు ఈ భవంతులను ఉపయోగించుకోవచ్చని ఉచిత సలహా ఇవ్వడం మిస్ఫైర్ అయింది. నేను వాటి జోలికి వెళ్ళను. ఇప్పుడు ఉన్నటువంటిది ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేనో, రాష్ట్రపతి వస్తేనో తీసుకెళ్ళి ఓ ప్రైవేట్ హోటల్లోనో, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు వాడండి. పర్యావరణానికి తీవ్ర విఘాతాన్ని కలిగించే రీతిలో కొండను పూర్తిగా గుండు కొట్టించి అక్కడ జరిగిన భారీ భవంతుల నిర్మాణంపై ఎట్టకేలకు ఈఏఎస్ శర్మ, మాజీ ఐఏఎస్ అధికారి, కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కార్యదర్శి లీలానందన్కు ఒక లేఖ రాశారు. ఆ లేఖే ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక్కడ నిర్మించిన భారీ భవంతులు, విలాసవంతమైన ప్రాంగణాలను ఏ విధంగా ఉపయోగించాలనే అంశంపై ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతుంటే ఆయన ఏకంగా ఇక్కడ జరిగిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలి, వాటిని నిర్దాక్షిణ్యంగానైనా తొలగించాలి, వాటిని కూల్చివేయాలని రాసిన లేఖ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇది న్యాయ నిపుణుల్లో కూడా ఒక్కసారిగా ఆలోచనలకు రేకెత్తించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం టీడీపీ లీగల్ సెల్ అడ్వకేట్ గిరిధర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఈరోజు అక్రమ నిర్మాణాలు ఉన్నాయని రుజువైంది, కోర్టులు కూడా నమ్మాయి, ఎన్జీటీ కూడా దీని మీద తీవ్రంగా స్పందించింది. ఇప్పుడు ఈఏఎస్ శర్మ గారు, మాజీ ఈఏఎస్ శర్మ గారు రాసిన లేఖను మీరు ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా ఈ లేఖ చాలా ముఖ్యమైనదండి. ఆయన ఈఎస్ శర్మ గారు రాసిన లెటర్లోని ఆయన ఏం చెప్పారంటే, ఒకవేళ దీని మీద పూర్తి స్థాయి యాక్షన్ కానీ తీసుకోకపోతే, అంటే బిల్డింగ్ డిమాలిష్ చేయడం, బిల్డింగ్ ఎందుకు డిమాలిష్ చేయొచ్చు అనేటువంటి దానికి కేరళలో ఒక బిల్డింగ్ సంబంధించి హైకోర్టు తీర్పును కూడా ఆయన దాంట్లో రిఫర్ చేయడం జరిగింది. ఒకవేళ దీని మీద చర్యలు కానీ తీసుకోకపోయినట్లయితే
ఆయన ఆ లెటర్లో ఒక విధంగా చెప్పాలంటే అది లోటీస్ కింద కూడా వస్తుందండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైతే ఇప్పుడు ఈ లేఖ రాశారో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ని అంటే మినిస్ట్రీని కూడా పార్టీ చేస్తాం, అంటే మిమ్మల్ని కూడా పార్టీ చేస్తామని చెప్పి మరీ ఆ లెటర్ రాయడం జరిగింది. అయితే దానిని సమర్థిస్తూ నేను చెప్పేది ఏంటంటే అసలు ఇది 3 ముఖ్యమైన అంశాలుగా మాట్లాడాలండి. మొట్టమొదటి అంశం ఏంటంటే అసలు మొత్తం కోర్టులు కానీ అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అలాగే గ్రీన్ ట్రిబ్యునల్కి కానీ ఎవరికైనా సరే ఏవైతే ప్రభుత్వం వాళ్ళ తరపున ఎఫిడవిట్స్ కానీ కౌంటర్స్ కానీ వాళ్ళ తరపున ఏవైతే సబ్మిట్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫాల్స్, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఫాల్స్, అవి ఎవిడెన్స్ కూడా ఫాల్స్. అందువల్ల వాటి మీద కోర్టులే కాగ్నిజెన్స్ తీసుకోవడానికి జ్యూరిస్డిక్షన్ ఉంది కాబట్టి తప్పనిసరిగా కోర్టులు కాగ్నిజెన్స్ తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టాలని పిటిషన్ మూవ్ చేస్తామండి. ఇది కాక నెక్స్ట్ ఆ అంశంలోనే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు వాళ్ళు ఇప్పటికే అనుమతులు ఏవైతే పొంది ఉన్నారో అంటే కన్స్ట్రక్షన్ చేయడానికి ఏవైతే అనుమతులు తీసుకోవాలో, అంటే ఉదాహరణకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు నేరం చేశారండి. ఎలా అంటే బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సమర్పించినటువంటి పత్రాలన్నీ కూడా నిజమైనవి కాదు. అలాగే సిఆర్జెడ్ ఏదైతే ఉందో కోస్టల్ రెగ్యులేటరీ మేనేజ్మెంట్ అని ఇప్పుడు అంటాం, ఒకప్పుడు సిఆర్జెడ్ అంటాం. ఈ కోస్టల్ రెగ్యులేటరీ జోన్కి సంబంధించి ఏవైతే రెగ్యులేషన్స్ ఉంటాయో అంటే కన్స్ట్రక్షన్ కోసం కానీ లేకపోతే ఏదైనా ఒక యాక్టివిటీ టూరిజం అని పేరు పెట్టారు దానికి, కానీ అది టూరిజం ప్రాజెక్ట్ కాదు. టూరిజం అనేటువంటి దానికి సంబంధించి కానీ ఏవైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటికి కూడా సిఆర్జెడ్కి సంబంధించి ఏవైతే రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలో ఆ సబ్మిట్ చేసే రిపోర్ట్లు కూడా మొత్తం అన్నీ కూడా తప్పుడు పత్రాలు, తప్పుడు రిపోర్ట్లు అన్నీ కూడా అంటే కన్స్ట్రక్షన్కి ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేయాలన్న దగ్గర నుంచి ఎక్స్టెంట్ ఆఫ్ ఏరియా దగ్గర నుంచి బిల్డింగ్ ప్లాన్ల వరకు అన్నీ తప్పే. అందువల్ల ఈరోజు మరొక అంశం ఏంటంటే ఏవైతే తప్పుడు పత్రాలతోని తప్పుడు రిపోర్ట్లతోని ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ పర్మిషన్స్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ కానీ ఎన్వైర్మెంటల్ రెగ్యులేషన్స్ నుంచి పర్మిషన్స్ కానీ అంటే ఎన్వైర్మెంటల్ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కానీ ఎక్కడెక్కడి నుంచి ఏవేవైతే పర్మిషన్స్ తీసుకొచ్చారో అవి తప్పు కాబట్టి అవన్నీ తప్పుడు రిపోర్ట్లు కాబట్టి వాటి మీద కూడా పూర్తి స్థాయిలో ఒకటి క్రిమినల్ కేసులు పెట్టాలండి ఐపీసీ కింద. 2 ఇందులో భారీ కరప్షన్ ఉన్నది కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ పీసీ యాక్ట్ కింద కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. కేసులు పెట్టాలంటే మేమే కేసులు నమోదు చేయిస్తామని చెప్తున్నామండి. ఇక 2వ అంశానికి వస్తే అసలు ఈ బిల్డింగ్స్ ఏవైతే కన్స్ట్రక్షన్ చేశారో అవి డిమాలిష్ చేయాలా ఉండాలా? ఎట్టి పరిస్థితుల్లో అవి డిమాలిష్ చేయాలండి. ఈఏఎస్ శర్మ గారు రాసిన లెటర్ కూడా డిమాలిష్ చేయాలనే. అయితే డిమాలిష్ చేయాలన్న దానికి ఏవైతే మేము సపోర్ట్గా చెప్పాలనుకుంటున్నామో ఎందుకు డిమాలిష్ చేయాలి? చాలామంది ఉద్దేశం ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టాం, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయింది, అది ఎందుకు డిమాలిష్ చేయడం, దాన్ని పడగొట్టడం ఎందుకు, ఒకదానికి కాదు మరోదానికి ప్రజా ప్రయోజనాలకైనా ఉపయోగించవచ్చా? అది కుదరదండి. ఎప్పుడూ కూడా ఏవైనా వైలేషన్స్ ఉంటే అనాథరైజ్డ్ బిల్డింగ్స్ అయితే వాటిని రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ కంప్లీట్గా బిల్డింగే బిల్డింగే ఇల్లీగల్ అయినప్పుడు ఇల్లీగల్ బిల్డింగ్ని ఎట్టి పరిస్థితుల్లోని లీగలైజ్ చేయడానికి అవ్వదు. లీగల్ 2 వేరు విషయాలండి. ఒకసారి ఇల్లీగల్ అయ్యేది మరి లీగల్ అవ్వదు. అలాగా దీనిని రెగ్యులరైజ్ చేయడానికి కానీ లీగలైజ్ చేయడానికి అవకాశం లేదు. అయితే ఇల్లీగల్ బిల్డింగ్ అయితే ఏముందండి, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయొచ్చు కదా, జరగదండి. ఈ విషయంలో ఒక ముఖ్యమైన అంశం చెప్పాలి. పోర్టు ఎక్స్టెండ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాస్ హిల్ కానీ దర్గా కొండ కానీ వెంకటేశ్వర స్వామి కొండ కానీ 3 దెబ్బతిన్నాయి. ఆ 3 దెబ్బతిన్నప్పుడు దానికి తగినటువంటి రెస్టరేషన్ ప్లాను, వాటికి తగినటువంటి ఎన్వైర్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ ఈఎంపీ ఇవన్నీ కూడా ఇచ్చి వాటిని తప్పనిసరిగా అమలు జరిగేలా చేశారండి. అలాగే ఇక్కడ కొండని ఇష్టం వచ్చినట్టు సైంటిఫిక్ రెగ్యులేషన్కి సంబంధం లేకుండా వాటిని ఇష్టం వచ్చినట్టు తవ్వారు. ఇప్పుడు వీటికి రెగ్యులేషన్స్ ఎలా వర్తిస్తాయి? ఇప్పుడు దాంట్లో ఒక రాయో రప్పో కదిలిపోతే తిరిగి ఇంకేదో రెగ్యులేట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్ విషయంలో ఏ రకంగా కూడా రెస్టోర్ చేయడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు ఈ బిల్డింగ్ ఇల్లీగల్ అయినప్పటికీ కూడా ఉంటే నష్టం ఏమిటైనటువంటి దాని మీద ఖచ్చితమైన విషయం ఒకటి చెప్తున్నానండి. అది ఉండడం వలన ఇప్పటికే కాదు ఎప్పటికైనా కదే అది పర్యావరణానికి ప్రాబ్లమే, అది పర్యావరణానికి చాలా హానికరమే. అందువలన అది పర్యావరణానికి బిల్డింగ్ హానికరం అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని డిమాలిష్ చేసి తీరాలి. ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ బిల్డింగ్ని డిమాలిష్ చేయడమే పరిష్కారం. అలా డిమాలిష్ చేసిన తర్వాత మున్సిపల్ చట్టాల్లోని క్లియర్గా ఏం చెప్తున్నారు, ఏదైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చట్టంలో ఉన్నదే మనం మాట్లాడుతున్నామండి. ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంటుందో
అలాంటి కన్స్ట్రక్షన్ని డిమాలిష్ చేసినప్పుడు లేదా ఏదైనా డేంజరస్ స్ట్రక్చర్ని డిమాలిష్ చేసినప్పుడు అది డిమాలిష్ చేయడానికి అలాగే దాన్ని ఒకవేళ ప్రజాధనంగానే ఉపయోగించి ఉంటే ఆ డబ్బులు కానీ మొత్తం అన్నీ కూడా అది ఎవరి వలన జరిగిందో అంటే ఎవరు బాధ్యులో వాళ్ళ నుంచి వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ నుంచి వాళ్ళ నుంచి ఈ డబ్బు రికవరీ చేయాలనేటువంటిది చట్టం చెప్తుంది. అందువలన రెండో అంశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోని ఈ బిల్డింగ్ని డిమాలిష్ చేసి తీరాలి. డిమాలిష్ చేయకపోతే ఎన్వైర్న్మెంట్ ఈ రోజు కాతే రేపైనా సరే ప్రాబ్లమే కాబట్టి అది పర్మనెంట్ ప్రాబ్లం కాబట్టి ఎన్వైర్న్మెంటల్ రెగ్యులేషన్స్ ప్రకారం మళ్ళీ పర్యావరణం బాగుపడాలంటే ఆ బిల్డింగ్ అక్కడ ఉండడానికి వీల్లేదు. ఉంటే వాడకం కూడా ప్రారంభిస్తారు. వాడడం వల్ల మరింత పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంటల్ ఇవన్నీ కూడా తప్పు కాబట్టి పర్మిషన్స్ అన్నీ బిల్డింగ్ డిమాలిష్ చేసి ఆ బిల్డింగ్ డిమాలిష్ చేయడానికి అయినటువంటి ఖర్చు అలాగే బిల్డింగ్ ఇల్లీగల్ కాబట్టి తప్పుడు సమాచారంతో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ప్రజల సొమ్ము నష్టం రాకూడదు కాబట్టి గవర్నమెంట్ ఎక్స్చెకర్కి నష్టం కాబట్టి ఆ డబ్బుని ఖచ్చితంగా ఎవరైతే ఎవరు బాధ్యులండి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బాధ్యత తీసుకున్నారో ఎక్స్-సీఎం ఉన్నారో ఆయన దగ్గర నుంచి అందరూ బాధ్యులే అధికారుల వరకు ఆఖరికి ఇప్పుడు చెప్పాలంటే అత్యంత బాధ్యత ఎవరిది అనంటే మున్సిపల్ కమిషనర్ది. అందువలన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్ వరకు అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి ఎన్వైర్న్మెంటల్ రెగ్యులేషన్స్ వరకు బాధ్యత ఉన్న ప్రతి అధికారిని దీంట్లోని పార్టీలుగా చేసి వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి. డబ్బులు వసూలు చేయడానికి కావాల్సినటువంటి ప్రాపర్టీస్ ముందుగానే అటాచ్మెంట్ చేసి ఉంచాలి. వాటి నుంచి డబ్బు చాలకపోతే వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళకి వచ్చేటువంటి ఇన్కమ్ నుంచి కూడా వసూలు చేయాలండి. సార్, ఇది అక్రమ నిర్మాణం అని ఒక ప్రపంచమంతా ఘోషిస్తున్న సమయంలో ఇది రాష్ట్రపతులకు విడిది కేంద్రంగా ఉపయోగించవచ్చని మంత్రి గారు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే రాష్ట్రపతిని కూడా ఇల్లీగల్ చేస్తారనమాట. ఇంక దీనికి అంతకుమించి పరిష్కారం లేదండి. అంటే రాష్ట్రపతి గారిని కూడా ఇందులోనే ఒకసారి ఏమండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇల్లీగలేనండి. దాంట్లో రాష్ట్రపతి గారు వచ్చినా రేపు పొద్దున ఏ వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టి అది టెంపుల్ అన్నా కూడా ఇల్లీగలే. అందువలన రాష్ట్రపతి గారు గవర్నర్ చేసిన తప్పులను కప్పించుకోవడానికి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనుకుంటారా? కావచ్చు, ఖచ్చితంగా తప్పుల్ని కప్పించుకోవడానికే కావచ్చు. కానీ కప్పించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం అది కప్పించుకోవడానికి అవ్వదండి. అదే చెప్తున్నాను. ఒక ఇల్లీగల్ బిల్డింగ్లో స్టే చేసిన రాష్ట్రపతి కూడా ఇల్లీగల్ అవుతారు. అంటే రాష్ట్రపతి కూడా చట్టానికి పైన ఉండరండి. ఒకసారి రాజ్యాంగం తయారైంది కాబట్టి రాజ్యాంగం కింద తయారైన ప్రతి చట్టానికి పరిధిలోని మాత్రమే రాష్ట్రపతి దగ్గర నుంచి న్యాయమూర్తి అయినా సరే, న్యాయవాదులైనా సరే, ప్రజలైనా సరే, రాజైనా ఎవరైనా చట్టానికి కిందనే ఉంటారు కానీ చట్టం పరిధి నుంచి బయట ఉండరండి. అలాంటప్పుడు ఒక బిల్డింగ్ ఇల్లీగల్ అయినప్పుడు ఆ బిల్డింగ్లో రాష్ట్రపతి గారు అయితే గవర్నమెంట్ గారు ఏంటి వీళ్ళు ఏదో కప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసినంత మాత్రాన పొరపాటున వాళ్ళు అందులో స్టే చేస్తే వాళ్ళ స్టే ఇల్లీగల్ అవుతుంది. వాళ్ళ స్టే ఇల్లీగల్ అయినప్పుడు వాళ్ళు బాధ్యులు అవుతారు. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ డబ్బు వసూలు చేయవలసి వస్తుంది. మూడో అంశం మీరు అడిగిన దాంట్లో మూడోది ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఇది డిమాలిష్ చేస్తారు, బాగానే ఉంది. డిమాలిష్ చేయడం కంటే కూడా ఇంకో ముఖ్యమైన విషయం తర్వాత చర్య ఒకటి ఉందండి. అదేంటంటే ఇప్పుడు ఈ ప్రాంతం ఏదైతే రూపురేఖలు లేకుండా మార్చేశారో ఒక 3 ఎకరాల చిల్లరలో చేయవలసిన పని 19 ఎకరాల్లో చేశారండి. సో 3 ఎకరాలది 19 ఎకరాల చిల్లరకి మార్చేసినప్పుడు అసలు టోటల్ వ్యవహారం 60 ఎకరాలకి లెక్కేశారండి. ఇది 60 ఎకరాల వరకు ఎక్స్టెండ్ అవును యాక్చువల్గా. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబట్టి ఇప్పుడు దాని మీద తగిన చర్యలు తీసుకుంటారు కాబట్టి అది ఆపడం జరిగింది. అందువలన ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే డిమాలిష్ చేయడంతో కుదరదు. డిమాలిష్ చేసినా కూడా పూర్తి స్థాయిలో అక్కడ పర్యావరణాన్ని అంటే ఎన్వైర్న్మెంటల్ దీన్ని రెస్టోర్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలి. రెస్టోర్ చేయడం అంటే ఏంటండి, అక్కడ రాళ్ళు తేగలరా, అక్కడ మట్టి తేగలరా, అక్కడ చెట్లు తేగలరా, ఏమీ తేలేరు. సో ఆ రెస్టరేషన్కి మళ్ళీ ఒక ఎన్వైర్న్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేటువంటిది ఎన్వైర్న్మెంటల్ శాఖ ఇస్తుంది. పర్యావరణ శాఖ ఇచ్చినటువంటి ఎన్వైర్న్మెంటల్ రెస్టరేషన్ ప్లాన్ ఏదైతే ఉందో, ఎన్వైర్న్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏదైతే వాళ్ళు ఇస్తారో, ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం పూర్తి స్థాయి దాన్ని రెస్టోర్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇమీడియట్గా చేయడమే కాకుండా వాటికి సంబంధించిన డబ్బు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తుల నుంచి తీసుకొచ్చి వాటిని రెస్టోర్ చేయాలి. అంతవరకు ఆయన ఆ విషయంలోని క్రిమినల్ కిందే. అందువల్ల ఆయన ఎక్యూజ్ చేసి అందులో ఉంచాలనేటువంటిది ఒక ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఈ నిర్మాణ సమయంలో ఈ భవంతులు ఏవైతే మనం చూస్తున్నామో వాటి నిర్మాణ సమయంలో ఎవరిని కూడా లోపలికి అడుగు పెట్టకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం అప్పట్లో మీరు చూసారు. దీన్ని ఏ విధంగా అనుకుంటారు? ఇది పూర్తిగా నిరంకుశ చర్య అండి. అంటే ఇది ఎలాంటి డిక్టేటర్షిప్ అంటే ఏదో ఒకప్పుడు హిట్లర్ అని ఇంకోళ్ళనో చెప్పుకున్నారు కానీ వాళ్ళు ఎవరు చాలరండి. అంతకంటే నిరంకుశత్వం. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రాపర్టీ. ఏపీ టూరిజం అని డబ్బు వాడుకున్నారు.
ఏపీ టూరిజం అన్నా కూడా పబ్లిక్ ప్రాపర్టీయే. గవర్నమెంట్ ఆస్తి అని అంటే మరొకరు వాడుకుంటే తప్పు, కానీ ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వం ఇలాగ అడ్డు పెట్టడానికి అవకాశం లేదు. అది ఏదైనా రిస్ట్రిక్టెడ్ ఏరియా అయితే అనుకోవచ్చు. అది పబ్లిక్ ప్లేస్ అయినప్పుడు అంత భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు ఎందుకు, లోపల ఏం జరుగుతుందో తెలియకుండా ప్రజల్ని ఎందుకు చీకట్లో ఉంచాలి, ప్రజలకు ఎందుకు అబద్ధం చెప్పారు, అలాగే ప్రెస్లోని కూడా అబద్ధం చెప్పారు అంటే యావత్ ప్రపంచానికి అబద్ధం చెప్పి టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పి దాని చుట్టూ అంత భారీ ఎత్తున సెక్యూరిటీ పెట్టి పోలీస్ ఫోర్స్ని దుర్వినియోగం చేసి, అంటే అధికార దుర్వినియోగం, ఫండ్స్ దుర్వినియోగం, ప్రజలకి చెప్పింది అబద్ధం, ఇలాగ చెప్పుకుంటూ పోతే 100 కాదండి కొన్ని వేల తప్పులు ఉన్నాయి అందులోని, అన్నీ ఇల్లీగలే. సార్, అప్పులు ఊబిలో చిక్కుకుపోయాము, ఎలా తేరుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు 600 కోట్లకు పైబడి ఇంత భవంతులు నిర్మించడాన్ని మీరే విధంగా చూస్తారు? చాలా తప్పండి. ఎందుకంటే ఒక పక్క ఇదే ఎక్కువ దూరం వద్దండి, ఈ విశాఖపట్నాన్నే తీసుకుంటే విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తులు అంటే ఓ పక్క కాలేజీలు నడుస్తున్నాయి, ఇంకో పక్క ప్రభుత్వ సంస్థలు నడుస్తున్నాయి. ఆ నడుస్తున్న సంస్థలన్నీ అలాంటి బిల్డింగ్లు ల్యాండ్లు తీసుకెళ్ళి తనఖా పెట్టి డబ్బులు తీసుకురావడం ఏమిటి, అప్పులు ఉన్నామని. ఇంకో పక్క ఓ పెద్ద రాజ్మహల్ కట్టడం ఏమిటి, అందులో ఎవరుంటారు, ఏం చేస్తారంటే గడికి సీఎంఓ అంటారు, గడికి మరొక ఆఫీస్ అంటారు, ఆ తర్వాత ఇది పబ్లిక్ కోసం అంటారు. సో ఇలాగ రకరకాల అబద్ధాలు చెప్పి దీని మీద ఇంత ఖరీదు పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఓ పక్క ఆయన అప్పులు చేయాల్సిన అవసరమే ఉంది. అలాంటప్పుడు దీన్ని తనఖా పెట్టుకోవచ్చు కదా. సో ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగం, అలాగే ఫండ్స్ కూడా దుర్వినియోగపరిచారు. ఇదంతా అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా కూడా. అందువల్ల దీనికి ఓ పక్క చర్యలు తీసుకుంటూ ఇంకో పక్క తగిన కేసులు పెట్టాలి, వాళ్ళు శిక్షార్హులు, కోర్టుల ద్వారా యాక్షన్ చేయాలనేటువంటి చెప్తున్నామండి. ఇది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే రాజమహల్ లాగా నిర్మాణం చేశారో గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నియంతృత్వ పాలనతో వాటికి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించాల్సిన అవసరం లేదని, అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్చాల్సిందేనని, భవిష్యత్తులో మరిన్ని అక్రమ నిర్మాణాలు జరగకుండా ఉండడానికి ఇది అడ్డుకట్ట వేయడమే అవుతుందని చెప్పి న్యాయ నిపుణులు చెబుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC టీవీ, విశాఖపట్నం.